ఎక్కడో చూశాను. ఈవిని ఎక్కడో చూశానే, గుర్తు రావట్లేదు. ఎక్కడ చూశాను? సింధు యష్లను ఎప్పుడో ఎక్కడో చూశానే, గుర్తుకు రావడం లేదేంటి? ఇప్పుడు చెప్తున్నాను విను. అసలు పిల్లలు నీకు పుట్టనే లేదు. సింధు ఇప్పుడు దొరికేసుడు. యశ్ భార్యగా ఇక్కడ బిల్డప్ ఇస్తావా? బద్దలైపోతుంది ఇంకా. హనుమంత్ గారు, మీరు ఎప్పుడైనా టీవీలో వచ్చే డిబేట్ ప్రోగ్రామ్స్ చూస్తా ఉంటారా? ఒకవేళ చూడకపోతే ఈ మధ్యనే మొగుడు పెళ్ళాలు పిల్లల కోసం కొట్టుకునే డిబేట్లు ఈ టీవీలో వచ్చుండాయి. ఒకసారి చూడండి. మొగుడు పిల్లలు పిల్లల కోసం కొట్టుకునే డిబేట్ ప్రోగ్రామా? నన్నెందుకు చూడమంది? సరే చూద్దాం. ఒక అమ్మాయి ఆయనకు పరిచయం అయ్యింది. వాళ్ళిద్దరి మధ్య స్నేహభావమే ఉండేది, కానీ నేను అక్రమ సంబంధంగా అనుమానించాను. అప్పట్నుంచి మాలో మాకు మనస్పర్ధలు, గొడవలు, చీటికి మాటికి ఆర్చుకోడాలు. అప్పటికి జానకి నేను నచ్చ చెప్పేవాణ్ణి. ఆ అమ్మాయి నాకు మంచి స్నేహితురాలే తప్ప ఇంకేమీ లేదు అని. అయినా నమ్మేది కాదు. నా మీద కోపం, చిరాకు, అసహనం చూపిస్తూ వచ్చేది. ఒకరోజు వ్యాపారం పని మీద నేను ఆ అమ్మాయి ఒకే గదిలో బస చేయాల్సి వచ్చింది. అది చూసిన జానకి మా మధ్య లేని సంబంధాన్ని అంటకట్టి తన తాళిని కూడా తీసేసి నన్ను వదిలేసి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. నన్ను ఒంటరివాణ్ణి చేసింది. అయినా ఆయన నన్ను వదల్లేదమ్మా. నా కోసం, నాకు దగ్గర కావడం కోసం ఒక పెద్ద యుద్ధమే చేశారు. చివరికి తెలిసింది, ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదని ఆ అమ్మాయే చెప్పింది. అయినా ఆ అమ్మాయి చెప్తే మీరెలా నమ్మారు? చనిపోయే ముందు ఎవ్వరూ అబద్ధం చెప్పరు బాబూ. తన వల్ల మా కాపురంలో విభేదాలు వచ్చి మేం విడిపోయామని తెలిసి తనే ఆత్మహత్య చేసుకుంది, మమ్మల్ని కలపడం కోసం.
12 సంవత్సరాలు విడిపోయి మళ్ళీ భార్యాభర్తలుగా ఒకటయ్యారా? నమ్మకం లోపిస్తేనే భార్యాభర్తల మధ్య దూరాలు పెరుగుతాయి. భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికున్న ప్రేమని ప్రాణం పోయేంత వరకు వదులుకోకూడదమ్మా. ఎందుకంటే ఎంతటి దూరాన్నైనా దగ్గర చేసే శక్తి ఒక్క ప్రేమకే ఉంది సింధు. ఆ ప్రేమ వల్లే ఆయన 12 సంవత్సరాలు నా కోసం పోరాటం చేశారు. ఒక భార్యాభర్త విడిపోవచ్చు కానీ కలవాలి అంటే వాళ్ళు విడిపోయిన కారణాన్ని పొరపాటున కూడా గుర్తు చేసుకోకూడదు. వాళ్ళు కలిసి ఉన్న మధుర క్షణాలు, సంతోషాలు, ఆనందాలు, పంచుకున్న ప్రేమలు, ఆ అభిమానాలు, వాటిని మాత్రమే పదే పదే గుర్తు చేసుకోవాలి. అప్పుడే భర్తకు భార్య, భార్యకు భర్త కావాలి అనిపిస్తుంది. విడిపోవడం అనేది ఏముంది సింధు? క్షణం పట్టదు. కలిసి ఉండాలంటేనే కష్టపడాలి, ఇష్టపడాలి. పెళ్ళామనేది వయసులో ఉన్నప్పుడు కలిసి సుఖపడటానికో లేక పిల్లల్ని కనడానికో కాదమ్మా. జీవితం చివర్లో మనకంటూ మన కోసం ఓ మనిషి మనతో ఉండాలి. అలా ఉండేవాళ్లేనమ్మా భార్యాభర్తలు. జీవిత చరమాంకం వరకు వదలని బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల బంధమేనమ్మా. అంతకు మించింది ఏదీ లేదు. జానకి నా జీవితంలోంచి వెళ్ళిపోగానే నా విజయాలు, గెలుపులు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాయి. వ్యాపారంలో పూర్తిగా దెబ్బతిన్నాను. మళ్ళీ జానకి దగ్గరైన తర్వాత వ్యాపారంలో ఇప్పటి వరకు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతెందుకమ్మా, ఇప్పటి వరకు ఒక్క ఓటమి కూడా నా దరి చేరలేకపోయింది. జానకి నాకు భార్య అని చెప్పడం కంటే ఒక అమ్మగా నన్ను ఆప్యాయంగా చూసుకుంది. ఒక మంచి స్నేహితురాలిగా ప్రతి విషయంలో నాకు తోడుగా నిలబడింది. నిజంగా నా జానకి నా జీవిత భాగస్వామి కావడం నా అదృష్టమని చెప్పాలి. లేదండి, మీరు నాకు భర్తగా రావడం నా పూర్వజన్మ సుకృతం.